ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం మనం చదువుకుంటున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిననే వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యముందయి ఉన్నది. అటివారిలో నేను ప్రధానుడును. పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి పత్రికలో రాసిన మాటలు ఇక్కడ గమనిస్తున్నాం. అదేమిటంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అది నిశ్చయమో మనకందరికీ తెలిసిన మాట. అది ప్రియమైనటువంటి దేవునిలారా, ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఎవడను లేడు. ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున వారే. దేవుని వెతుకువాడు ఎవడను లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి అని మేలు చేయవాడు లేడు, ఒకడైనను లేడు. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22-23 వాక్యాల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, యేసు ప్రభు తన పరిచర్య మార్గంలో ఉన్నప్పుడు సుంకపు మెట్టు వద్ద కూర్చున్న మత్తయిని పిలుస్తున్నాడు. అతని ఇంటికి వెళ్ళి భోజనం కూర్చున్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు అందరూ సణిగారు. ఇతడు పాపులతోనూ సుంకరులతోనూ భోజనం చేస్తున్నాడంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను పాపులను పిలవచ్చుదని కానీ నీతిమంతులను పిలవటానికి రాలేదని చెప్పిన మాట మనం గమనిస్తున్నాం. అలాగే మరి చెట్టుకి కూర్చున్నటువంటి జక్కయ్య, పొట్టివాడైనటువంటి జక్కయ్య, సుంగపు అధికారి అయినటువంటి జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ జక్కయ్యను చూచి, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇండ వస చేయవలసి ఉన్నదని చెప్పినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జక్కయ్య త్వరగా దిగి అతన్ని చేర్చుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. చేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ఇంట్లో ప్రవేశించాడో జక్కయ్యలో అనేకమైన మార్పులు కలిగినట్టుగా చూస్తున్నాం. జక్కయ్య ఏమంటున్నాడంటే, అయ్యా, నేను ఎవరిదైనాను అన్యాయంగా ఏమైనా తీసుకునే అడలా 4 వానికి చెల్లిస్తాను, నేను నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తానని ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అంటున్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని దేవుడు. మరి అంత మట్టుకే కాదు, నేను పాపులను పిలవటానికి వచ్చాను కానీ అక్కడ కూడా చెప్తున్నాడు, నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు అని చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, నిశ్చయముగా పాపంలో చనిపోవటం నాకు ఇష్టం లేదు అని యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. నా జీవం తోడు దుర్మార్గుడు మరణం అందుట నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గతను మరలి బ్రతుకుట వల్ల నాకు సంతోషం కలుగును అని యెహెజ్కేలు 33:11 మనం చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు, ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. అందుని బట్టి తన ఏకైన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎంతమంది ప్రవక్తలను పంపించినా, ఎన్ని మార్లు వారికి హెచ్చరికలు ఇచ్చినా వారు మారలేదని తన ఏకైక కుమారుని లోకానికి పంపించి మన అందరి కొరకు తాను సిలువలో ప్రాణం పెట్టి రక్తం చిందించి మన పాప పరిహారార్థ బలిగా తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని బలియాగంగా ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని రక్షించటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని గుర్తించి మనం ఇంకనూ పాపులంగా ఉండకుండా రక్షణ పొందిన వారమై క్రీస్తును అనుసరించే వారిగా ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించి ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు యోగులుగా కనపడాలని ప్రభువు మన యొద్ద నుంచి కోరుకుంటున్నాడు. అటు ధన్యకరమైన జీవితం వరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మేమెవరూ నశించిపోవటం నీకు ఇష్టం లేక మీ ప్రియ కుమారుని లోకానికి పంపించి మా అందరి కొరకు పాప పరిహారార్థ బలిని సమర్పించినందుకు నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక ఎంతోమంది ఈ లోకంలో ఎరగని వారు ఉన్నారు ప్రభు. వాళ్ళు కూడా నిన్ను ఎరిగి నిన్ను కలిగి నీ రాజ్యమునకు వారసులు అవునట్లుగా సహాయం చేయమని ప్రార్థనాపూర్వకంగా మేము పరిచర్య మార్గంలో కొనసాగుతూ అనేకులను నీ రాజ్యానికి నడిపించేవారుగాను మేము నీకు నమ్మకమైన సాక్షులుగా ఉండినట్టుగా సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.